గైస్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఆల్మోస్ట్ ఒక 10 days గ్యాప్ అయితే వచ్చింది నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత, కానీ ఏదైనా సరే. సో ఇప్పుడైతే నేను ఢిల్లీ అయితే వెళ్తున్నా. ఢిల్లీలో ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. నీకు శారీ తీసుకొస్తా. ఓకే, ఏం తీసుకురావండి? శారీ కావాలా, ఇంకేమైనా కావాలా? శారీయా? ఓకే. సో మనకి చాలా అయింది, కాలేజీలో చదువుకునేటప్పుడు తీసుకొచ్చావు శారీ. మొన్న చెన్నై వెళ్ళినప్పుడు తీసుకొచ్చావు. ఇది మళ్ళీ గుర్తుగా ఢిల్లీ నుంచి. మా అమ్మ తొందరగా ఏది అడగదు గైస్ నన్ను, నాకు ఇది తీసుకురా అని చెప్పేసి. సో సరే, ఇప్పుడు 10,000 దగ్గరలో ఉన్నాం. నీకేం కావాలి చెప్పు? 10,000 అయితే ఏం కావాలి? సబ్స్క్రైబర్స్ 10,000 అయ్యారు. నీకేం కావాలి? ఏమొద్దు, దుర్గమ్మ గుడికి వెళ్ళొద్దాం అందరం. దుర్గమ్మ గుడికి వెళ్దామా? ఇంకేం వద్దా? అంటే గుడికి ఇవన్నీ బేసిక్ గా మనం వెళ్తా ఉంటాం. నేను వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా, నువ్వు వెళ్తుంటావు, నాన్న అందరూ వెళ్తా ఉంటాం. బట్ నీకేం కావాలి? నీకంటూ ఏమొద్దా? అంటే నీ కొడుక్కి ఒక మైల్ స్టోన్ లాంటిది కదా. ఎన్నో సంవత్సరాలు కష్టపడి 10,000 మంది వచ్చారు. సో నీకంటూ ఒక మైల్ స్టోన్ లాంటిది నీ కొడుకు సంపాదించాడు కాబట్టి నీకేం కావాలి? నీకేమొద్దా? నాకేమొద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అబ్బా, అది అక్కడ చాలు, నాకు ఇంకేమొద్దు. సో అది గైస్, ప్రతి తల్లి ప్రేమ అక్కడే ఉంటది. సో అది మనమైతే ఇప్పుడు ఢిల్లీ అయితే వెళ్తున్నాం. ఢిల్లీలో ఉన్న స్ట్రీట్ ఫుడ్స్, లోకల్ ఫుడ్స్ మొత్తం ట్రైన్ జర్నీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ రోజు మనం వచ్చేసి గ్రాండ్ ట్రంక్ ట్రైన్ కి అయితే వెళ్తున్నాం. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఒంగోలు. సో ఒంగోలు అయితే వెళ్ళాలి. ఒంగోలు నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం అయితే ఇంకా 2 days జర్నీ చేయాలి. 36 hours. నాకైతే పుల్స్ కారిపోద్ది. ఇంకా లేట్ లేక మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతే, ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్, మోటివేషన్ అయితే ఇస్తుంది. సో నువ్వు జాగ్రత్తమా, నేను మళ్ళీ వెంటనే త్వరగా వచ్చేస్తా. వచ్చిన తర్వాత ఈ ట్రిప్ తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ప్రతి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మంచి మంచి కంటెంట్ అయితే. ఇంకా డైరెక్ట్ గా ఒంగోలుకి అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మొత్తం అయితే ఇక్కడ ఉన్న లగేజ్, కిట్ బ్యాగ్, క్రికెట్ కిట్ బ్యాగ్, ఇది వచ్చేసి నా బ్యాట్. సో బాగా అయితే కొత్త షూ కొన్నాడు గైస్, జూడియో షూస్. సిగ్గుపడకరా, ఇంకెక్కడి నుంచి బ్లాగ్స్ లో 6 రోజులు వస్తావు. ఇటు చూడు, కనిపించి ఒకసారి. వీడి ఫేస్ చూపించట్లేదు. సో టైం వచ్చినప్పుడు మా ఓడి బ్యాగ్ వేసుకొని నడవలేకపోతాను అనమాట. కిట్ బ్యాగ్ చూడండి అసలు ఎంత వెయిట్ ఉందో. అరే రోహిత్. సో మనమైతే ఫైనల్ గా ఒంగోలు స్టేషన్ కి అయితే వచ్చాం గాయస్. మన ట్రైన్ కి అయితే ఇంకా చాలా టైం ఉంది. సో నా చేతిలో అయితే బ్యాట్ అను నా బ్యాగ్ ఉంది, వెనక వచ్చేసి లగేజ్ బ్యాగ్ ఉంది. సో ఫస్ట్ మనం బ్యాగ్ అవన్నీ కూడా క్లాక్ రూమ్ లో ఇది పెట్టి, ఇంకా దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే కష్టం. ఆల్మోస్ట్ ఒక 70 kilometers అయితే ఆటోలో వచ్చాం ఇక్కడ దాకా, ఎందుకంటే లగేజ్ ఉంది. బస్ లో ఎక్కి దిగాలంటే ఇబ్బంది ఇద్దని. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? చాలా డేస్ అయింది. మీటప్ పెట్టేది ఏం లేదు, ఢిల్లీ వెళ్తున్నా కదా, కలుద్దాం. మావాడు క్రికెట్ లో సెలెక్ట్ అయ్యాడు, ప్లేయర్ అనమాట. అంత లగేజ్, అందుకే కిట్ బ్యాగ్ అవన్నీ మొయ్యలేమని చెప్పి. లేదు ఇప్పుడే వెళ్తున్నాం. అది సంగతి. 10 గంటలకి గ్రాండ్ ట్రంక్ అంట. అంటే మేము ఆటోలో వచ్చాం ఊరు నుండి, అందుకు లేట్ అయిపోయింది. ఏ జంక్షన్ లో చూసినా వాళ్ళే పోలీసులా? అంటే అందరు పిల్లనిచ్చిన మావ అంటారు కదా, మనకు మావ ఆయన వాళ్ళే. అవునవును, వాళ్ళ దగ్గర తిరిగి టైం. ఓకే. సో నాకైతే అసలు హెల్త్ కండిషన్ అనేది ప్రాపర్ గా లేదు, బట్ అయినా కానీ మీకు కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే జర్నీ చేస్తున్నాను అనమాట. సో టాబ్లెట్స్ కూడా అయితే క్యారీ చేస్తున్నా. ఫుల్ ఫీవర్ అనమాట ఆల్రెడీ 1 week నుండి. బట్ ఏంటంటే ఇంకా షెడ్యూల్ అయిపోయింది టైం అని చెప్పేసి, సో స్టార్ట్ అవుతున్నా మీకు కంటెంట్ ఇవ్వడానికి, అంతే. అందుకు మించి ఇంకేం లేదు. ఫుల్ కోల్డ్, ఫీవర్, అసలు చెప్పకూడదు అది. సో అది సంగతి. చాలా మంది అడుగుతున్నారు కదా మీ బావ అని. సో ఇప్పుడే చూపించాను కదా మీ బావ ఎవరో. అది ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం, 2-3 hours. సో ఇప్పుడే ట్రైన్ అయితే వస్తుంది అనమాట. సింగరాయ కొండ దగ్గర అయితే ఉంది. సో మనం అయితే చిన్నగా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్దాం, మీకైతే ట్రైన్ చూపిస్తా. లగేజ్ వెయిట్ ఉందా? లగేజ్ వెయిట్ ఉందా? మామూలు వెయిట్ లేదు, అదైతే దగ్గర 50-60 kgs దాకా ఉంది. అదేంటో కానీ ఎప్పుడు ఒంగోలు వచ్చినా కానీ అదొక స్పెషల్ వైబ్ అనమాట. బాగుంటది వైబ్. ఆ వైబ్ అనేది అసలు చాలా బాగుంటది. నాకు అసలు లిటరల్ గా మాటలు రావట్లేదు, రన్నింగ్ నోస్ ఉంది. టాబ్లెట్స్ వేసుకొని కూడా నేను వెళ్తూనే ఉన్నా. చూద్దాం ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తానో, ఎన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఢిల్లీ అయితే లోకల్ ఫుడ్ దగ్గర నుంచి సరోజిని మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. సో చూద్దాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ట్రైన్ లో వస్తున్నాయి ఒక మా ట్రైన్ తప్పించి దగ్గర ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ కి వచ్చి కూడా 1/2 hour 45 minutes అవుతుంది. సూరారెడ్డిపాలెంలో ఉంది గాయస్. ఇంతవరకు సూరారెడ్డిపాలెం నుంచి ఒంగోలు అయితే రావట్లా గాయస్. ట్రైన్ అయితే చాలా లేట్ వస్తుంది అనమాట, ఇప్పుడే వస్తుంది. సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ట్రైన్ డ్రైవర్ మీద ఫ్లాష్ మ్యాన్ కి కంప్లైంట్ చేద్దామని ఉంది. ఒక్క తట్టు అయితే తడతాడు.
అన్నా ఈ ట్రైన్ డ్రైవర్ కి పెద్ద ఫ్యాన్ అన్నా, నేను ఫ్లాష్ మ్యాన్ పెద్ద ఫ్యాన్. ఫ్లాష్ మ్యాన్ కంప్లైంట్ ఇవ్వాలి ఫ్లాష్ మ్యాన్ కి. గైస్ ఇప్పుడు మన బీటీ ఎక్కడుందో ఎత్తుకోవాలి, బీటీ ఎత్తుకొని బీటీలో కూర్చోవాలి వెళ్ళి. దాని తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి అన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంకా నిద్రపోవడమే. ఇంక ఈ రోజు వ్లాగ్ ఏం చేయను కదా, ఎందుకంటే 3 days జర్నీ కాబట్టి ప్రతిదీ షూట్ చేస్తే మీకు బోరింగ్ అనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇవి క్యాబేజీ ఉండలు సమోసాలు అయితే తీసుకున్నా. సో ఫుడ్ వచ్చేసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం అనమాట. సో చూద్దాం ఫుడ్ వచ్చిందో రాదో. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా సిగ్నల్ కూడా ఇచ్చాడు, మనం ఎక్కుదాం గైస్ లోపలికి, లేకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. ఎక్కువ పద పద పద. సో ఇదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అరే ఇక్కడే తిందాం రా గైస్. సమోసాలు ఆ వడలు అయితే చాలా వర్స్ట్ గా ఉన్నాయి. సరేనని చెప్పేసి ఏదో ఒకటి తిన్నానని చెప్పేసి ఇదిగో ఈ టీ అయితే తీసుకున్నాను. ఐఆర్సిటిసి వెల్కమ్ ఆన్ బోర్డ్ అనమాట. పానీ ఎలా ఉన్నాయంటే టీ, పానీ గరం పానీ, గరం గరం పానీ. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా స్విగ్గీలో. సో ఇప్పుడైతే నాకు వచ్చేసాం, ఫుడ్ వచ్చిందో లేదు చూడాలి. సో బిడ్డ దగ్గరికి అయితే తెచ్చిస్తారని చెప్పారు. సో పేమెంట్ కూడా తెచ్చేసాము, వస్తుందో లేదైతే చూద్దాం. వస్తే ఓకే, అంటే వాడు ఇన్ కేసు డెలివరీ చేయలేకపోతే ఫుల్ 100% రీపేమెంట్ చేస్తా అని చెప్పాడు, రీఫండ్ చేస్తా అన్నాడు. ఇన్ కేసు అవ్వకపోతేనేమో చూద్దాం, వస్తే మంచిదే బెటర్. ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్ అయితే పెట్టారు. గైస్ నాగ్పూర్ స్టేషన్ కి అయితే వచ్చాం, మా ఫుడ్ అయితే ఇంకా రాలేదు గైస్. సో వెయిట్ చేస్తున్నాం. మేము ఇటు వస్తే వాడు మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళి డెలివరీ అయితే చేస్తాడేమో చూడాలి. 11:52 అయింది, 11:28 రావాల్సింది, అరగంట లేట్ గా వచ్చింది. సో B4 మాది. ప్లేట్స్ కావాలి గైస్ ఇన్ కేసు వాడు ఫుడ్ తెచ్చినా కానీ. అరే ఆరెంజెస్ తీసుకుందామా? ప్లేట్స్ ఏం చేద్దాం ఏరా? ప్లేట్స్ గైస్, ప్లేట్స్ కావాలి గైస్ మాకు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఇవ్వరేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇదైతే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఫుడ్ ఆన్ ట్రైన్. సో యాప్ అయితే యూజ్ చేయండి. మేమైతే 1000 రూపీస్ అయింది మాకు ఫుడ్, బట్ తీసుకొచ్చి బెడ్ దగ్గర ఇచ్చాడు. నిజంగానే నేను ఇవ్వడేమో మిస్ అయిపోయింది అనుకున్నాను, ఎందుకంటే మేము వచ్చి కూడా 5 minutes అయింది. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంలో తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే వర్త్. నైట్ అసలు నిద్ర లేదు గాయస్, ఒక్కటే చలి అనమాట. దానితో నాకు ఫుల్ గా కోల్డ్ ఉండడం వల్ల నిద్ర పట్టలేదు. ఇంకా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా అప్పటి వరకు నో స్లీప్. దీంట్లో హాఫ్ క్వాంటిటీ ఉందిరా. ఇదేంటిది ఓపెన్. సో రైస్ అయితే హాఫ్ క్వాంటిటీ అయితే వచ్చింది, ఫుల్ గా రాలేదు. గులాబ్ జామున్, స్వీట్ ఇచ్చాడు, టిష్యూస్ ఇచ్చాడు, స్పూన్లు ఇచ్చాడు. రైసే కొంచెం క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది. అది క్రిస్పీ వింగ్స్ రా. ఫుడ్ క్వాంటిటీ తక్కువ ఉందిరా, 1000 రూపాయలు పెట్టాను దీనికి. నీట్గా ఒకటి పార్సల్ ఇస్తే సరిపోయేది. బాక్స్ లో ఉన్నది. ఓహో ఇది జరుపుకో సరిపోయింది ప్లేస్. గైస్ ఫుడ్ అయితే వర్స్ట్ గా ఉంది గైస్, చండాలంగా ఉంది అసలు. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట వావ్ చైనాలో, అసలు బాగలేదు. కోక్ ఉంది కాబట్టి ఏదో ఇదిగో ఈ లెగ్ పీస్ ని అడ్డు పెట్టుకొని, సారీ ఈ వింగ్ ని అడ్డం పెట్టుకొని ఆ రైస్ కొంచెం తిన్నా. వీడైతే అసలు తినలేకపోతున్నాడు. అసలు నచ్చలేదు నీకు? అస్సలు బాగాలేదండి, నాకు కూడా అసలు నచ్చలేదు. బట్ ఏంటంటే ఇంకా మళ్ళీ ఫుడ్ దొరకదు, డబ్బులు పెట్టేసామని చెప్పి తింటాం తప్పించి ఏం లేదు. గైస్ మనం అయితే పగలంతా ట్రావెల్ చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 2:33 అయితే అవుతుంది. మనం మరం జీరి అనే ఒక ఊరికైతే వచ్చాం అనమాట. ఇది బేతుల్ పక్కన ఉంటుంది. యాక్చువల్ గా బేతుల్లో మీ అందరికి తెలుసు, నాకు యాక్సిడెంట్ అయ్యి 2021 లో లదాఖ్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడ్డాను. అయినా కానీ బ్యాక్ స్టెప్ తీసుకోకుండా లదాఖ్ కంప్లీట్ చేశా. సో అది చాలాసేపటి నుంచి గొంతు ఎండిపోతుంది, ఏదో ఒకటి తాగాలి అని చెప్పేసి. టీ కానీ అయినా పర్లేదు, కూల్ డ్రింక్ అయినా పర్లేదు అని చెప్పేసి ఈ కాఫీ అయితే తీసుకున్నాం. ఎందుకంటే జ్యూస్ వాడు రాలేదు, కూల్ డ్రింక్ తీసుకుందాం అంటే. సో వాడు దీంట్లో వేడి నీళ్ళు వేసి ఇంకేదో పౌడర్ వేసి దాన్ని మొత్తాన్ని తిప్పి వేడి నీళ్ళు అయితే రెడీ చేస్తాడు. సో తాగి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పి తాగండి. సో పొద్దున్న మేము తాగిన టీ కంటే కూడా ఈ కాఫీ అయితే పర్లేదు అనమాట. ఎందుకంటే మరీ వేడి నీళ్ళు ఉన్నట్టున్నాయి, గరం గరం టీ అని, గరం గరం పానీ అదేలే. సో వీటి ఇప్పుడు ఏంటంటే పైనుంచి టీ పోసాడు నా మీద, నా చేతి మీద, చేయి అంతా స్వెల్లింగ్ వస్తుంది. సో అది గైస్, ఇది తాగేసి మళ్ళీ నిద్ర అయితే ఇద్దాం. ఇప్పుడే ఢిల్లీలో అయితే దిగాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది. ఫుల్ చలి గైస్, మామూలు చలి అయితే లేదు. నేనేమో స్వెటర్ కూడా అయితే మర్చిపోయా, ఎలా ఉంటుందో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లా. ఫస్ట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి బయటికి వెళ్ళిపోదాం.
వెల్కమ్ 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 బ్యాక్ టు ఢిల్లీ. సో మనం ఇప్పుడు ఢిల్లీలో దిగాం అనమాట. సో పాపం వాడు ఇవన్నీ ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే మనం కిందకి వెళ్ళి ఫస్ట్ క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకుని నోయిడా వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ నుంచి చూద్దాం. సో మీరు ఢిల్లీ గేట్ నుంచి ఎగ్జిట్ 1 or ఎగ్జిట్ 2 నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు ఇక్కడ మోసం చేయడానికి బయట రెడీగా ఉంటారనమాట. సో ఫస్ట్ మనం బయటకి అయితే వెళ్ళి ఏదైనా టీ కానీ తాగేసి అప్పుడైతే మనం ఇంకా బుక్ చేసుకుందాం ఆటో కానీ ఏదో. లొకేషన్కి అయితే ఓలా బుక్ చేసుకున్నాం. వెయిట్ చేస్తున్నాం లగేజ్ అంతా పెట్టుకొని. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి కావాలా అని అడుగుతారు. మేము వద్దు మాకు అంతా తెలుసు అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేసి నోయిడాకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇది మన లొకేషన్. సో ఢిల్లీ నుంచి నోయిడాకి వెళ్ళాలి. సో చూద్దాం గైస్. మేము వచ్చిన ట్రైన్ అయితే గ్రాండ్ ట్రంక్ అనమాట. వామ్మో, అది ట్రైన్ కాదు గైస్. యాక్చువల్ గా చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది, ఎవ్రీడే ఉందన్నమాట. బట్ ఏంటంటే మాకు ట్రైన్ లో ఒక పర్సన్ యాడ్ అయ్యాడు. ఆయన నిద్ర దెబ్బకి మాకు నిద్రే లేదు. నాకైతే తలనొప్పి కూడా వచ్చింది, ఒకటే గురక. సో ఇక్కడ ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర, సారీ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర యాక్చువల్ గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్. అది తర్వాత చెప్తా వీడియోలో. ఢిల్లీ ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉంది గైస్. మమ్మల్ని వాడు కొంచెం ఎంట్రీ గేట్ దగ్గరికి రామని చెప్పాడు. వెళ్తున్నాము. ఇంత పొల్యూషన్ ఉంటే ఢిల్లీ బ్లాక్ కాకనే ఉంటది. బ్రీతింగ్ కే ప్రాబ్లం ఉందంట ఢిల్లీలో. ఆటో డ్రైవర్ అని అయితే మా దగ్గరికి వచ్చాడనమాట. ఎప్పుడో స్కూల్ టైంలో హ్యాండ్ అయితే పైకి ఎత్తాను అటెండెన్స్ చేయించుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఇస్తాను అనమాట. ఇంతమంది జనంలో నన్ను కనిపెట్టడం పెద్ద కష్టమైపోయింది. సో బాగుంది గైస్. ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా, వెదర్ బాగుంది. మనకి ఇలా జనవరి టైంలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడే ఉంది. ఇంకా మంచి ఎక్కువ అయితే మొన్న తెల్లారే కొద్ది. సో మార్నింగ్ అయ్యే కొద్ది చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇదే అనమాట మన క్యాబ్. ఇక్కడ నుంచి ఇటు రిటర్న్ వెళ్ళిపోతాం అనుకుంటా నాకు తెలిసి. సో ఫస్ట్ అయితే లగేజ్ లోపల పెడదాం. సో ఇప్పుడే క్యాబ్ అయితే ఎక్కేసి ఇంకా హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ గా వచ్చేసి 31 minutes అయితే చూపిస్తున్నా లొకేషన్ కి. సో చూద్దాం అనమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక తర్వాత సరోజిని మార్కెట్ అవి చూసుకోవాలి. ఎందుకంటే మాకు టైం అయితే లేదు. రేపు మ్యాచ్ ఉంది. మళ్ళీ ఎల్లుండి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. సో చూద్దాం ఎన్ని గంటలకి ఏంటి అనేది ప్లానింగ్. ఫస్ట్ హోటల్కి చెక్ ఇన్ అయిన తర్వాత. సో మీకు చెప్తానని చెప్పా కదా, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు లాస్ట్ టైం విజిట్ అయినప్పుడు అని చెప్పేసి. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో నేను ఫస్ట్ టైం ఢిల్లీ విజిట్ అయినప్పుడు ఫుడ్ తిన్నా. బాగుంది ఫుడ్. అంటే నేను ఒకటి మీల్స్ థాలీ ఆర్డర్ పెట్టాను, ఢిల్లీ థాలీ. అయితే ఎక్స్ట్రా ఒక ఐటమ్ తెచ్చిచ్చాడు కదా, లైక్ పన్నీర్ టైప్ ఆఫ్ అలా తెచ్చిచ్చాడు. ఇప్పుడు మనకి చిన్న గిన్నెలు ఉంటాయి కదా, సో అలాంటి గిన్నెలో నాకైతే పన్నీర్ కర్రీ తెచ్చిచ్చాడు అనమాట. నేను అడగలేదు యాక్చువల్గా. నేను పన్నీర్కి అంత అడిక్ట్ అయ్యేవాడిని కదా, నాకు ఇష్టం ఉండదు. సో అవాయిడ్ చేశాను. నేను అసలు టచ్ కూడా చేయలేదు. వాడు ఇచ్చినా నేను టచ్ చేయలేదు. నేను అడగకుండా ఇచ్చి వాడు నన్ను డబ్బులు అడిగాడు. అది బిల్ ఎంతో తెలుసా, 600 అని చెప్పాడు. అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు మనం పెద్ద యూట్యూబర్ ఏం కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను అది ఇది ఆవు అంటే పెద్ద గొడవ అయింది. దాని తర్వాత కొంచెం నార్మల్ అయింది అనమాట. ఇంకా 250 పే చేయమన్నాడు లాస్ట్ కి. నేను 250 కూడా ఎందుకు పే చేయాలంటే నాతో పాటు ఉన్న పర్సన్ ఏమన్నాడంటే గొడవ వద్దు ఇచ్చేసే అని చెప్పాడు. సో అలా జరిగింది. సో అలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అది షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. నువ్వు నన్ను లాగా మాకురా, నేనే భయపడుతుంటే. గైస్ ఢిల్లీలో కుక్కలు చూడండి గైస్ ఎలా ఉన్నాయో. మామూలుగా లేదు అసలు, పైకి వస్తున్నాయి. నువ్వు పైకి రా మాక. ఏమనవా అంట. నువ్వు ఆమెతో తెలుగు మాట్లాడతావు ఇందరు, నువ్వు ఏమనవా అని. గైస్ కుక్కలు చూడండి ఎట్టున్నాయో, చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే తీసుకుంటున్నాం అనమాట. తార్ ఉంది, బ్యాలినో ఉంది, ఇంకా i20 కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకొని ఇంకా ఢిల్లీ మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం. రోహిత్ నువ్వెందుకు సైడ్కి వెళ్ళిపోతున్నావు? సో మనమైతే వెళ్ళి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే తీసుకున్నాం అనమాట. సో అన్న అయితే ఓలాలో తీసుకెళ్తున్నాడు. ఓలా బుక్ చేసుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే మేము రెడీ అవ్వడానికి మాకు హోటల్ 11 గంటలకు ఇస్తానన్నాడు. అప్పుడు దాకా మేము ఏం చేయాలి ఇట్లా. ఇప్పుడు టైం వచ్చేసి అంతే తెలుసా, 8:20 అయింది. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఓలా బుక్ చేస్తే ట్విన్ థ్రోట్ల శివాన్ వస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ చేసా, అయినా కానీ నాకు ఓలాలో అదే వస్తుంది. ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అప్డేట్ చేసిన 1000కి 10.5 లీటర్ వచ్చింది కదా. ఇక్కడ 94 రూపాయలు ఉంది లీటర్. మన దగ్గర ఎందుకు 110 రూపాయలు ఉంది కదా. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. సో ఒక విషయం చెప్పాలి, చెప్తాగండి. చాలా పెద్ద విషయం. ఒక విషయం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది.
కార్ అయిపోయింది, 3 కిలోమీటర్లు అయితే టో చేశాడు, ఆటోలో నుంచి కార్ టో చేశాడు అనమాట. భయా బాహు థ్యాంక్ యూ. ఢిల్లీలో మంచోళ్ళు ఇంకా ఉన్నారు గాయస్. ఓకే బాయ్. సో మనమైతే ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఇంకేం లేదు, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్, లవ్ యూ యాజ్ ఆల్వేస్. బాయ్ ఉంటా బాయ్.